మందిరంలో ఉన్నది. చిగురించిన ఆరోను కర్ర, ఎండిపోయిన కర్ర చిగురించింది. దిక్కులేని స్థితి, ధనవంతుడు అయిపోయాడు. చిగురించడం అంటే ఏంది? తుమరి స్థితి ఉన్నతి అవుతాయి. చిగురించిన ఆరోను కర్ర, ఎండిపోయిన కర్ర చిగురిస్తున్నది. నా యందు మీరు మీ అందు నా మాటలు నిలిచి ఉంటే మీరు ఏది అడిగితే నేను అది ఇస్తాను నా దేవుడు. అక్కడ ఆరోను కర్ర ఉన్నది, చిగురించిన కర్ర. అక్కడ మనుషులు ఉన్నారు, దేవుడు ఆశీర్వదించ ప్రజలు ఆరాధిస్తున్నారు. మనసుపూర్వకంగా ఆరాధించిన వారిని దేవుడు ఆశీర్వదించిండు. నువ్వు దేవుణ్ణి నువ్వు దేవుని మందిరంలో లేవు, అడక్క తినే బతుకు. ఏమన్నా ఇస్తారా? వెండి బంగారం నా దగ్గర లేదు, నా దగ్గర ఉన్నదని నీకు ఇస్తున్నా, నజరేయుడైనా యేసునామమున లేవు అన్నాడు. అక్కడ చిగురించుట ఉన్నది. ఉదర్ ఫల్ అభివృద్ధి ప్రభుకే పాస అనేసి ఆశీర్వాదే. ఎండిపోయిన కర్ర చిగురిస్తున్నది. మన్నగల పాత్ర ఉన్నది. దేవదూతల ఆహారం నరులు భుజించిరి. దేవదూతల ఆహారం నరులు భుజించిండ్రు. మన్నాగల పాత్ర. ఇశ్రాయేల్ జనాంగంకు అన్నం కావాలంటే మన్నాను కురిపించిండు. ముందు మంచు కురిపించిండు, మంచు మీద మన్నాను కురిపించిండు. మన్న చెడిపోవద్దని ముందు మంచు మీద మన్నా. ఆ మన్నా తిన్నారు. దాని రుచి తేనె అప్పువ వలె ఉండేను. డైరెక్ట్ రెడీమేడ్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్. జీవాహారం నేనే. ఎవరైనా ఈ ఆహారం భుజిస్తే వాళ్ళు ఎన్నడూ దప్పికొనరు, ఎప్పుడు ఆకలి కొనరు, ఏముండదు. మన్నగల పాత్ర ఉన్నది. ఆడ చిగురించిన ఆరోన్ కర్ర ఉన్నది. నిబంధన పలకలు ఉన్నాయి. దేవుని వాక్యం ఉన్నది. అక్కడ దేవాలయం లోపలికి వెళ్ళాలా. అతడు దేవాలయంలోకి వెళ్ళి స్తుతిస్తున్నాడు. పుట్టినప్పటి నుంచి కుంటివాడైన వాడు దేవుని మందిరంలో వచ్చి స్తుతిస్తున్నాడు. దేవుని మందిరంలో ఏమున్నది? దేవుని మందిరంలో చిగురించే ఆరోను కర్ర ఉన్నది. చిగురిస్తాం మనం. ఇవాళ అడక్క తినే బతుకు, రేపు ఆశీర్వదించబడతాం. నా యందు మీరు మీ అందు నా మాటలు నిల్చుంటే మీరు ఏది అడిగితే అది ఇస్తా అన్నాడు. ఎందుకు మనకు దొరకలేదు? ఎందుకంటే మన లోపట దేవుని వాక్యం లేదు, మన హృదయంలో దేవుని వాక్యం లేదు. మనం ఇది నమ్మాలా. वी शुड अग्री, अपन सच है, अपने अंदर प्रभु की वचन नहीं है, उसलिए अपने को आशीष नहीं है. దేవుని వాక్యం మనలో లేదు, ఆశీర్వాదం ఎక్కడికి వెళ్ళొస్తుంది? దేవుడే అంటున్నాడు, నా యందు మీరు మీ యందు నా మాటలు నిలిచుంటే మీరు ఏది అడిగితే అది నేను ఇస్తా అంటున్నాడు. మన దగ్గర దేవుని మాటలు మన దగ్గర ఎవరికైనా మనం చెప్పగలుగుతామా గీడ ఇది రాసి ఉన్నదని? ఎవరికైనా మన జీవితంలో మనం చెప్పినామా నా దేవుడు మంచోడు, నా దేవుడు ఆశీర్వదిస్తాడు? అరే ఇట్లా బిచ్చబతికి ఏం బతున్నావు, నా దేవుని దగ్గరికి రా, నా దేవుని దగ్గరికి రా, నేను ఆశీర్వదిస్తా అంటే ఎప్పుడన్నా ఎవరికైనా చెప్పినామా? పరిశుద్ధ గ్రంథంలో ఇది రాసి ఉన్నది అంటే ఎప్పుడన్నా చెప్పినామా ఎవరికన్నా? దేవుడు అంటున్నాడు, నా యందు మీరు మీ యందు నా మాటలు నిలిచి ఉంటే మీరు ఏది అడిగితే నేను అది ఇస్తా అంటున్నాడు. పుట్టినప్పటి నుంచి ఉన్న బిచ్చగాడు ఆడేమన్నా దొరుకుతుంటే ఎదురుస్తున్నాడు. వెండి బంగారంలో మా దగ్గర లేవు, కానీ మా దగ్గర ఉన్నదే ఇస్తున్నా. నజరేయుడైనా యేసునామం లేవు అంటే లేచిండు. ఎవరు లేపాలా? పుట్టినప్పటి నుంచి కుంటోడేనట. फायदा हुआ जब से लंगड़ा है, उसको उठा दिया प्रभु ने. कौन उठा सकते? कौन सा डॉक्टर उठाएगा? ఆ శక్తి అందులో ఉన్నది. అతడు దేవాలయం లోపలికి వచ్చి స్తుతిస్తున్నాడు. దేవాలయం లోపల ఉన్నది మన్నాగల పాత్ర, ఆయన శరీరం ఉన్నది. నా శరీరం తిని నా రక్తం పోతావుగాడు, నా యందు నేను వాని యందు నిలిచి ఉంటా, నువ్వు ఏది కావాలో అది అడుగు నేను ఇస్తా అంటున్నాడు. చిగురించిన ఆరోను కర్ర చిగురిస్తున్నారు ఆడ ఉన్నోళ్ళు, మందిరంలో ఉన్నోళ్ళు. మన మందిరంలో ఉన్నాము కానీ మన మనసు మందిరంలో లేదు. మన మనసు మన మందిరంలో లేదు. ఎందుకు వాళ్ళ దేవుని మందిరంకు ఇంటికాడనే ఉంటా నేను. ఎక్కడ ఆశీర్వాదాలు? ఎక్కడ ఆశీర్వాదాలు? నువ్వు దేవుని యొక్క మాటను నిరాకరిస్తున్నావు, శాపగ్రస్తుడు అవుతున్నావు. అడక తినే బతుకైపోతున్నది, అడక తినే బతుకైతున్నది. ఆలోచించే విషయం. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు, ఇస్తా అంటే ఇస్తాడు. నా యందు మీరు మీ యందు నా మాటలు నిలిచి ఉంటే మీరు ఏది అడిగితే నేను అది ఇస్తాను. మన దగ్గర దేవుని మాటలు లేవు, మన దగ్గర దేవుని మాటలు లేవు. ఎంత సంపాదించినా కానీ చినిగిపోయిన సంచులనే. ఇక్కడ పుట్టినప్పటి నుంచి కుంటివాడు లేచి నడుస్తున్నాడు, దేవాలయంలో పోయి దేవుణ్ణి స్తుతిస్తున్నాడు.
దేవాలయంలో పోయి దేవుని స్తుతిస్తున్నాను. దేవాలయం లోపలికి రాలా. దేవా, నేను దేవాలయం లోపల ఉన్నానా, లేకుంటే నేను బయట ఉన్నానా? నేను దేవుని మందిరంలో కూర్చున్నా కానీ నా మనసు ఇంకెక్కడో ఉన్నది. దేవుని మాటలు నేను వింటలేను, దేవుని వాక్యం నేను వింటలేను. నా బతుకు ఇట్లా అయింది. ఆలోచించే విషయమే. దేవుని మందిరంలో ఉండాలా, దేవుని మాటలు వినాలా, దేవుని మాటలు హృదయంలో ఉంచుకునాలా, ఒకరికి చెప్పాలా. ఎస్, ఆశీర్వాదాలు దొరుకుతానికి ఇది మొదటి సీడీ. యోహాను సువార్త 5వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 5వ వచనం. యోహానుకి కితాబ్ 5వ అధ్యాయం 5వ వచనం. అక్కడ 38 ఏళ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉండెను. యేసు వాడు పడి ఉండుట చూచి, వాడు ఇప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలోనే ఉన్నాడని ఎరిగి, స్వస్థపరచ కొడుతున్నావా అని అతనిని అడగగా, ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలో దించుటకు నాకు ఎవడును లేడు గనుక నేను వచ్చునంతలో మరొక్కడు నాకంటే ముందు దిగి ఆయనకు ఉత్తరం ఇస్తున్నాడు. ఇక్కడ మనం చూస్తున్నాం, కోనేటి దగ్గర ఎన్నేళ్ళ నుంచి అట, 38 ఏళ్ళ నుంచి పడి ఉన్నాడు అట. 38 ఏళ్ళ నుంచి వాడి ఉన్నాడు. అక్కడ నీళ్లు కదిలించినప్పుడు ముందు ఎవరు అలా దునుకుతారో వాడు మంచిగా అవుతున్నాడు. ఈడ ఆనే వాడి ఉన్నాడు. ఇంకోటి దునుకుతున్నాడు, మంచిగా అవుతున్నాడు, వెళ్ళిపోతున్నాడు. ఇంకోటి 38 ఏళ్ళ నుంచి పోతలేడు. యేసుప్రభు వచ్చి అంటున్నాడు, స్వస్థపరచ కోరుతున్నావా? तुमको चंगाई चाहिए? प्रभु पूछ रहे, चंगाई चाहिए? हाँ, मुझे चंगाई चाहिए, मगर मैं पानी हिलाते वक्त उससे पहले कोई आके डूब रहे, मैं पीछे हटा हूँ, मेरा नंबर नहीं लग रहा है. पहला कौन उसमें कूदेगा वही आशीष पाएगा, वही अच्छा होएगा. ये 38 ईयर से उधर पड़ा है, कुछ नहीं हो रहा है. యేసు ప్రభు ఈరోజు నిన్ను నన్ను అడుగుతున్నాడు, స్వస్థపరచ కోరుతున్నావా? 38 ఏళ్ళ నుంచి నువ్వు దేవుని వాక్యం వింటున్నావు. 38 ఏళ్ళ నుంచి దేవుని వాక్యం వింటున్నావు, కానీ వాక్యం నీ హృదయంలోనికి అత్తలేదు. నువ్వు ఇంకా ఆశీర్వాదాలు పొందుతలేవు. దేవుడు ఈరోజు నీతో నాతో మన అందరితో మాట్లాడుతున్నాడు. 38 ఏళ్ళ నుంచి నువ్వు దేవుని మందిరానికి వస్తున్నావు, కానీ దేవుని వాక్యంను నువ్వు గుంజుకుంటలేవు అని నువ్వు స్వస్థపరచబడతలేవు. నీ ఇంటికి आशीर्वाद वस्तलेव, तेरे घर में आशीष नहीं आ रहा है क्योंकि तुम कहीं ना कहीं गलत हो. और प्रभु आज पूछ रहे, तुम चंगा होना चाहते हो? तुम्हारी जिंदगी अच्छा होना चाहता है? हाँ प्रभु, मैं जीना चाहता हूँ. ప్రభు అతన్ని కరుణిస్తాడు. 14వ వచనం, ఓయి అధ్యాయ 14వ వచనం. అటు తర్వాత యేసు దేవాలయంలో వాడిని చూచి, ఇదిగో స్వస్థత నొందితి, మరి ఎక్కువగా కీడు నీకు కలగకుండానట్లు ఇక పాపం చేయకుండా చెప్తున్నాడు. అతడు దేవాలయంలో కనబడ్డాడు. అతడు ఎక్కడ కనబడ్డాడు? దేవాలయంలో కనబడ్డాడు. 14వ వచనం చెప్తున్నాడు, దేవాలయంలో కనబడ్డాడు. యేసు ప్రభు అంటున్నాడు, ఇక మళ్ళా ఇంకా నీకు అసలు కీడు జరగకుండా పాపం చేయ. దేవుని మందిరంలో కూకున్నావు, దేవుని వాక్యం వినబడుతున్నది, దేవుని మాటకు మనసు పెడతలేవు, నీ మనసు ఏటో ఇంకొకడు ఉన్నది. ఆశీర్వాదాలు ఎక్కడ వస్తాయి నీకు? ఆశీర్వాదాలు ఎక్కడికి వెళ్ళి వస్తాయి? మళ్ళా చూస్తే దేవాలయంలో కూర్చున్నాడు ఆయన, ఎక్కువ పాపం కలగకుండా. वो इंसान देवालय में खड़ा, प्रभु के सन्निधि में खड़ा था. प्रभु बोलते हैं, फिर से पाप मत करना, अभी तुमको आशीष मिला ना, और कायम रखना. आज प्रभु अपने को भी बोल रहे, प्रभु के वचन पे ध्यान देना. अभी प्रभु तुमको थोड़ा कुछ आशीष दिया है ना, संभाल के रखना. भूल गए ना, फिर वही हालत, हाँ, फिर वही हालत. దయచేసి ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. దేవాలయంలోనికి పోదాం, దేవాలయంలోనికి పోదాం. దేవాలయంలో చిగురించిన ఆరోన్ కర్ర ఉన్నది, మన్నా గల పాత్ర ఉన్నది, ప్రభు ఆహారం ఉన్నది, మన గురించి ప్రాణం పెట్టిండు. మన పాపంలో వడక, చెడ్డ క్రియల్లో ఉండక, పరిశుద్ధంగా ఉండి పరలోకం చేరాలని మన గురించి ప్రాణం పెట్టిన ప్రభు
శరీరం, ఆయన రక్తం ఇక్కడ ఉన్నది. నా కొడుక, నువ్వు అడక్క తినే బతుకు నీది ఉండద్దు, నువ్వు ఆశీర్వదించబడాలా అని ప్రభు కోరుతున్నాడు మనలను. ప్రభు కోరుతున్నాడు, నీ బ్రతుకు ఖరాబ్ కావద్దు. तुम्हारी जिंदगी अच्छा होना चाहिए, तुम अच्छा जीना चाहिए, हाँ, तुमको उन्नति होना चाहिए. तुम देवालय के अंदर आ जाओ, దేవుని మందిరంలోనికి రా. వా తెరే లియే ప్రభు భోజనం ఉన్నది, మన్నాగల పాత్ర ఉన్నాడా, అక్కడ ప్రభు శరీరం ఉన్నది, ప్రభు రక్తం ఉన్నది, ప్రభు త్యాగం చేసిన త్యాగం ఉన్నది. అక్కడ ప్రభుని జ్ఞాపకం చేసుకుంటారు. అక్కడ నిబంధన పలకలు ఉన్నాయి, అక్కడ వాక్యం వినబడుతున్నది. ప్రభు ఎవరినో కొన్ని నిలబెట్టి చెప్తున్నాడు. ఈయన ఇంకా అర్థమైతే 38 ఏళ్ళ నుంచి ఒకడు ఉన్నాడు అట. 38 इधर से उधर पड़ा है, దేవుని मंदिर के पास ही पड़ा है बाहर, वो कोनेडी में नहीं घुस रहे हो, हाँ, कुएं में नहीं गिर रहे हो. మన జీవితం అంతే ఉన్నది. 38 ఏళ్ళ నుంచి దేవుని మందిరం వస్తున్నాం, గుడికి వస్తున్నాం, కానీ ఇదివరకు దేవుడు అంటే నీకు వెళ్ళలేదా? నీకు ఇదివరకు ఆశీర్వాదాలు లేవా? ఇంకా అక్క తినే బతికే ఉన్నదే నీది. ఇంకా బీమార్లు, ఇంకా కష్టాలు, ఇంకా అదేనా? ఎన్నాడు బాగా అవుతావని ప్రభు ఈరోజు మనతో అడుగుతున్నాడు. ఈరోజు మళ్ళీ అడుగుతున్నాడు, ప్రతి ఒక్కరిని అడుగుతున్నాడు, నన్ను అడుగుతున్నాడు, నిన్ను అడుగుతున్నాడు. अपने को सभी से प्रभु बात कर रहा है, मेरे से भी बात कर रहा है. अपन प्रभु के मंदिर के अंदर है क्या, मंदिर के बाहर है? प्रभु के मंदिर के अंदर रहे हो तो प्रभु का शरीर है, लहू है, प्रभु का बाइबल का वचन है, और चिरगिरिंచిన आरोन कर्रा ఉన్నది. उन्नति पाने वाले आदमी लोग है, कुछ लोग है जिसको प्रभु ने बहुत आशीष दिया है. वो आशीष मुझे भी मांगता है ప్రభు. దేవాలయంలో అన్ని చూస్తున్నాడు. ప్రభు అంటున్నాడు, ఇక పాపం చేయక. ఆ మాట మళ్ళీ ఒకసారి నేను వినిపిస్తా, ప్రభు మాట్లాడిన మాట. అటు తర్వాత యేసు దేవాలయంలో అన్ని చూచి, ఇదిగో స్వస్థత నొందితీవి, మరి ఎక్కువగా కీడు నీకు కలగకుండా ఇక నువ్వు పాపం చేయకమని చెప్తున్నాడు. నేను స్వస్థత ఇచ్చిన, మే తెరకు ఆశీష్ దియాము, ఫిర్ సే తుమ్ वही जूना रास्ते में मत जाना, हाँ, फिर से तुम्हारी जिंदगी वही हो जाएगी. దేవాలయంలోనికి వద్దాం. దేవాలయంలో దేవుడు ఉన్నాడు, ప్రభు ఉన్నాడు, నా ప్రభు ఉన్నాడు. ఎక్కడ 2-3 నా నామ పెడకుండా వాళ్ళ మధ్య నేను ఉన్నాను అంటున్నాడు. అక్కడ ఉన్నాడు, నిన్ను నన్ను మన అందరినీ చూస్తున్నాడు. ఒకడు 38 ఏళ్ళ నుంచి పడి ఉన్నాడు, ఒకడు పుట్టినప్పటి నుంచే కుంటోడు, ఏమన్నా దొరుకుతా అంటే ఎదురు చూస్తున్నాడు. పేతురు ఏమనంటున్నాడు, వెండి బంగారములు మా దగ్గర లేవు, నా దగ్గర కలిగిందే ఇస్తున్నా, లేవు. అతడు గంతులేసి దేవాలయంలోనికి పోయాడు, దేవుణ్ణి స్తుతిస్తున్నాడు, మహిమపరుస్తున్నాడు. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు, దేవాలయంలోనికి పోదాం, దేవాలయం లోపలికి పోదాం. అక్కడ దేవుడు ఉన్నాడు, నిన్ను నన్ను మనందరినీ చూస్తున్నాడు. ఎన్ని రోజులు ఈ కష్టాలు తీద్దాం, ఎన్ని రోజులు ఈ బాధలు తీద్దాం? ప్రభు అంటున్నాడు, నా యందు మీరు, మీ అందు నా మాటలు నిలిచి ఉంటే మీరు ఏది అడిగితే నేను అది ఇస్తాను. మీరు ఏది అడిగితే నా మాటలు, కండిషన్ ఉన్నది, దానికి ఒకటి కండిషనే, నా యందు మీరు, మీ అందు నా మాటలు నిలిచి ఉండాలి. ఒక్క వాక్యం అన్న బయాట ఉన్నది మన దగ్గర, ఒక్క వాక్యం, ఒక్క వాక్యం అన్న, एक वचन अपने दिल के अंदर है क्या? या कभी किसी को बोला मेरा प्रभु महान है, मेरा प्रभु मेरे लिए मर गया, इस झूठी दुनिया से मुझे बाहर लेके आया और प्रभु को आराधना करने के लिए मेरे को खड़ा किया, प्रभु मेरे को मंदिर में लिया है, मेरा प्रभु महान है. कभी किसी को बोला? या अपने दिल से अपन को कभी बोला? నీ హృదయంతో నువ్వే ఎప్పుడన్నా చెప్పుకున్నా, ప్రభువు నన్ను రక్షించినావు అని, ప్రభువా నువ్వు నన్ను రక్షించినావు, ఈ పాప లోకాల నుంచి నన్ను రక్షించినావు, ఈ తాగుబోతుల నుంచి నన్ను బయటికి తీసినావు అంటే ఎప్పుడన్నా అనుకున్నా? ఈ పాపం చేసే, వ్యభిచారం చేసే, చెడ్డ పనులు చేసే వాళ్ళతో నన్ను బయటికి తీసి నన్ను ప్రభు పరిశుద్ధంగా చేసినావు అంటే ఎప్పుడన్నా అనుకున్నా? ఎన్నడూ అనుకోలేదు. అనుకున్నారా? ప్రభు నన్ను రక్షించినావు, నేను దేవాలయం లోపలికి వచ్చిన, దేవుణ్ణి ఆరాధిస్తా, దేవుణ్ణి మహిమపరుస్తా, దేవుణ్ణి స్తుతిస్తా, ప్రభు ఆశీర్వాదాలు పొంది వెళ్ళిపోతా. దేవుడి వాక్యం దీవించును. సంఘంలో 2 కూడికలు మాత్రమే జరుపుతున్నాం.
कलशे में 2 मीटिंग होती है। शनिवार को 7:30 बजे प्रार्थना की कुड़िका, प्रार्थना की कलिशा होती है। आप आइए, प्रभु से मांगिए जो चाहिए, प्रभु अपने से बात करता है। ప్రభు మనతో మాట్లాడతాడు। శనివారం ప్రార్థన కూడికకు రండి, ప్రభుతో ముఖాముఖిగా మాట్లాడండి, మీ అక్కర్లు మీ కష్టాలు చెప్పండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు। ఆరాధన 10:30 గంటలకు। మనం ఆలస్యం వస్తున్నాం, మన తప్పులు ఒకసారి అర్థం చేసుకుందాం। మనం ప్రభు మనతో ఇప్పటిదాకా మాట్లాడిండు, మనం దేవాలయం లోపట ఉన్నామా, దేవాలయం బయట ఉన్నామా? अपन प्रभु के मंदिर में है या मंदिर के बाहर है? प्रभु अपने से बात किया है। समय पे आएंगे, प्रभु की स्तुति करेंगे, महिमा करेंगे और प्रभु के आशीष पाके निकल जाएंगे यहाँ से। ఆరాధన సమయానికి వద్దాం, వారంలో ఒకరోజు మాత్రమే మనం వస్తాం, సమయానికి వద్దాం, ప్రభుని సంతోషపరుద్దాం, ప్రభు మనల్ని సంతోషపరుస్తాడు। దేవాలయం లోపల మనం ఉందాం, దేవుణ్ణి చూద్దాం। ప్రభు మాటలు సత్యం, నా మాటలు కాదు। అయితే ఈ 2 కోడికలు చక్కగా జరుపుకునాలని ప్రభు పేరట మనవి। మరి 6వ తారీఖు నవంబర్లో మీటింగ్స్ ఉన్నాయి, రొనాల్డ్ బాబు గారు వస్తున్నారు। అయితే ఆ కూడిక మనం ఎట్లా జరుపుకునాలో పాటలు పాడేవారు ఉందాం। ఈ కూడిక అయినాక పాటలు పాడేవారు నిర్ణయించుండ్రి, మా ముంగట్నే మరి ఏం చేద్దాం అనేది। తర్వాత భోజనాల గురించి పెద్దలు మాట్లాడతారు, ఏ విధంగా చేయాలనేది। ఈ విధంగా కూడిక చక్కగా జరపడానికి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి। प्रार्थना में याद रखेंगे। 6 नवंबर को मीटिंग रहेगी शाम को, तो तैयार रहेंगे अपन सब। మరి రాలేని కుటుంబాలు ఉన్నాయి, సుకునక్క గురించి ప్రార్థన చేయండి। సిల్వాన్ ఫోన్ చేసిండు, అక్క సైన్లో ఉన్నదని, వచ్చిందో లేదో తెలియదు, కానీ ఈరోజు ఆమె రాలేదు। ఆరోగ్యం గురించి ప్రార్థన చేయండి। అదేవిధంగా సంఘంలో ఉన్న ప్రతి కుటుంబం గురించి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి। కుటుంబ ఇంటిలో ప్రార్థన పెట్టుకున్నాలంటే మాకు చెప్పండి, మేము రెడీ। కూడికల గురించి ప్రార్థన చేయండి। మరి ఇప్పుడు ఒక క్లుప్తంగా పాట పాడితే చిన్న వాక్యం చెప్పుకొని మనం ఇక్కడికి వెళ్దాం। పాట పాడేవారు తొందరగా వచ్చి ఒక పాట పాడితే మనం అందరికీ వందనాలు। బ్రతుకు బండికి సుఖ దుఃఖాలే చక్రాలు, దేవుడే జతపరచిన వరాలు। బ్రతుకు బండికి సుఖ దుఃఖాలే చక్రాలు, దేవుడే జతపరచిన వరాలు। ఈ చక్రం లేకుండా బండి పోవునా, ఈ చక్రం లేకుండా బండి పోవునా, సుఖ దుఃఖాలు లేక బ్రతుకు సాగునా, నీ బ్రతుకు సాగునా। బ్రతుకు బండికి సుఖ దుఃఖాలే చక్రాలు, దేవుడే జతపరచిన వరాలు। క్రైస్తవ జీవితమే పోరాటము, బ్రతకడానికెందుకింత ఆరాటము। క్రైస్తవ జీవితమే పోరాటము, బ్రతకడానికెందుకింత ఆరాటము। శ్రమలే లేకుంటే క్రైస్తవుడే కాదు, హింసలు లేకుంటే పరలోకం రాదు। శ్రమలే లేకుంటే క్రైస్తవుడే కాదు, హింసలు లేకుంటే పరలోకం రాదు। కష్టాల కలిమిలో, ఇబ్బందుల కొలిమిలో
కష్టాల కలిమిలో ఇబ్బందిల కొలిమిలో పరీక్షించును నిన్ను దేవుడు, పరీక్షించును నిన్ను దేవుడు. బ్రతుకు బండికి సుఖ దుఃఖాలే చక్రాలు, దేవుడే జతపరచిన వరాలు. బ్రతుకు బండికి సుఖ దుఃఖాలే చక్రాలు, దేవుడే జతపరచిన వరాలు. ఏ చక్రం లేకుండా బండి పోవునా, ఏ చక్రం లేకుండా బండి పోవునా. సుఖ దుఃఖాలు లేక బ్రతుకు సాగునా, నీ బ్రతుకు సాగునా. బ్రతుకు బండికి సుఖ దుఃఖాలే చక్రాలు, దేవుడే జతపరచిన వరాలు. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. నీ వైపే చూస్తున్నా, నీ వలనే నేనుండాలని నీ ధ్యానం చేస్తున్నా. నీ వలనే నే మారాలని నీ చిత్తము నా ఎడలా జరిగించాలని నీ ప్రేమ నాలోన ప్రవహించాలని నీ చిత్తము నా ఎడలా జరిగించాలని నీ ప్రేమ నాలోన ప్రవహించాలని నీ వైపే చూస్తున్నా. నీవు నన్ను చూడాలని వీచే గాలిలలో నీ మాటలు విన్నానే, కురిసే జల్లులలో నీ ప్రేమను పొందానే. వీచే గాలిలలో నీ మాటలు విన్నానే, కురిసే జల్లులలో నీ ప్రేమను పొందానే. నీ ప్రేమ నా వృద్ధిలో కురిసేనేసయ్యా, మోడైన నా జీవితము ఫలించేనయ్యా. నీ ప్రేమ నా వృద్ధిలో కురిసేనేసయ్యా, మోడైన నా జీవితము ఫలించేనయ్యా. అనురాగం ఆనందం నాలోనే ఉండాలని, అనురాగం ఆనందం నాలోనే ఉండాలని నీ వైపే చూస్తున్నా. నీవు నన్ను చూడాలని ఎవరూ లేనిది ఈ ఒంటరి జీవితం, మరి ఎవరికి కానిది నా జీవితం. ఎవరూ లేనిది ఈ ఒంటరి జీవితం, మరి ఎవరికి కానిది నా జీవితం. నాలోనే నీవుంటే నాకంతే చాలయ్యా, నా బ్రతుకంతా
నీ వైపే చూస్తున్నా, ఎన్నాడు విడిపోని నా బంధం నీవేనని, నీ వైపే చూస్తున్నా, నీవు నన్ను చూడాలని నీ ధ్యానం చేస్తున్నా, నీ వలనే నే మారాలని. వందనం. చాలా సంతోషం. ఇప్పుడు మీటింగ్లో నా రోల్ ఏం లేదు, ఖాళీ పాటలు పాడేటోళ్ళది దైవవాక్యం పెద్దలా వినిపిస్తారు. పాటల గురించి వర్లీ సంఘం रेडी ఉండాలా. मेरा रोल नहीं रहेगा वो दिन, क्योंकि गाना गाने वाले अपने चर्च के रहेंगे, प्रभु के वचन देने वाले बाहर से आएंगे. तो गाना गाने का जो रोल है वर्ली संगम का, आप लोग सब प्रिपेयर होके अच्छी तरह से गाने का रोल निभाइए. प्रैक्टिस कीजिए, ताकि वर्ली चर्च है कुछ प्रभु के सन्निधि में. हर संडे मैं ही वचन बोलता हूँ, मगर उस दिन प्रभु के दास आंध्रा से आने वाले हैं, और उनके बीच में अपना चर्च का एक ही रोल है कि गाना का रोल सही ढंग से निभाएंगे और प्रैक्टिस करेंगे और आगे बढ़ेंगे. प्रभु के वचन, छोटा सा वचन पढ़ के अपन यहाँ से जाएंगे. ఈరోజు వంశం మనది ఏంటంటే వర్ధిల్లాల. దేవుని మందిరంలోనికి వస్తే మనకు ఆశీర్వాదాలు, దేవుని మందిరం బయట ఉంటే మనకు కష్టాలు బాధలు అని మనం తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు మనం తెలుసుకునేది ఏంటంటే మనం వర్ధిల్తాం ఎట్లా, అప్ని ఉన్నతి కైసి హోగి. ఆరాధనలో మనం చూసినాం, దేవుని మందిరంలో మనకి వస్తే మనకు ఆశీర్వాదాలు, మనం అడక్క తిన బతుకుండదు, మనకు మంచి బతుకత్తది. ఇప్పుడు ఒక 5-10 నిమిషాలు మనం ఎట్లా వర్ధిల్లాలా, अपन कैसा उन्नति पाएंगे, कैसा आशीष पाएंगे, इस विषय पर अपन थोड़ी सी प्रभु के वचन से अपन ध्यान करेंगे. यूहन्ना की 3 पत्री पहला वचन, यूहन्ना की 3 पत्री लास्ट से दूसरा वचन मैं पढ़ रहा हूँ. पहला वचन में खाली यूहन्ना लिखा है, ये दूसरा वचन पढ़ रहा हूँ. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుతున్న ప్రకారం నీవు అన్ని విషయంలోనూ వర్ధిల్లుతూ సౌఖ్యంగా ఉండవాలనని ప్రార్థించుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వాధికారి, సృష్టికర్త, పరలోకపు తండ్రి, ప్రభా నాయనా, నీకు వేలాది వేలాది స్తోత్రములు నాయన. ప్రభా, హెచ్చరిక భాగంగా ఈ దుర్బలుండిలో పెట్టినావు నాయన. ఒక బూరగా వాడుకో దేవా, నీవు మాట్లాడు నాయన, నీ మాటలు మాకు వినిపించు, నీవు మాట్లాడతావని నమ్ముతూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామం బట్టి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. तीसरा पत्रिका का दूसरी वचन, मेरा यह प्रार्थना है कि जैसे तू आत्मिक उन्नति कर रहा है, वैसे ही तू सब बातों में उन्नति करे और भला चंगा रहे. ऐसा प्रार्थना कर रहे यूहन्ना. यूहन्ना प्रार्थना कर रहे, अपन लोग आत्मिक रूप से उन्नति पाना है और शारीरिक रूप से उन्नति पाना है. उसलिए मैं प्रार्थना कर रहा हूँ. ఆర్థిక విషయంలో వర్ధిల్లాలా, ఆత్మీయ విషయంలో సుఖ మనం వర్ధిల్లాలా. वी वांट टू इम्प्रूव. हमेशा बच्चा 7th 8th में बार बार फेल होता रहेगा, मज़ा नहीं है. पास होके आगे बढ़ना चाहिए. आजकल तो परसेंटेज का समय आया, अच्छा परसेंटेज बच्चा लाना है, अच्छी अभिवृद्धि चाहिए. तो उन्नति चाहना है तो क्या करना है. और इधर యూహన్నా భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు, మీరు ఆత్మీయ వర్ధిల్లుతున్న ప్రకారము అన్ని విషయంలో వర్ధిల్లాలా. మనకులాను దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు, అన్ని విషయంలో మనం వర్ధిల్లాలా. సంఘం సుఖ, వర్లి సంఘం ఎప్పుడు ఒకటి తిరంగా ఉండద్దు, ముంగడ వర్ధిల్లుకుంటా ముంగడికి పోవాలా. అరే వర్లి సంఘం అంటే ఉన్నారు, కొద్దిగా ఉన్నారు కానీ వాళ్ళు విశ్వాసంలో బలంగా ఉన్నారు, వర్ధిల్లాలా. ఇంటికాడ అరే పైల ఎట్లా బతుకుతున్నారు, ఇప్పుడు అలా బతుకు మంచిగా అయింది. అరే పైల వాళ్ళకు బాగా ఇట్లా బతుకుతారు, ఇప్పుడు దేవుడు వాళ్ళను హెచ్చించిండు. వర్ధిల్లాలంటే మనం ఏం చేయాలా అని దేవుని. अपन उन्नति पाना है, हमेशा ऐसा ही गरीबी में रहना अच्छा लगता है क्या? नहीं, अपने को उन्नति पाना है. तो उन्नति पाने के लिए
అపున్ కైసా करने का పిల్లలు చదువు విషయంలో అభివృద్ధి కావాలా, మనం శారీరక ఆరోగ్యం అన్నిట్లో మనం వరదిల్లాలా, మన ఇల్లు వరదిల్లాలా, మనకు అన్ని కావాల్సినవి ఇవ్వాలా. దేవుడు అంటున్నాడు, నా యందు మీరు మీ అందు నా మాటలు నిలిచుంటే మీరు ఏదడితే అది ఇస్తా అన్నాడు. ఇవాళ భక్తుడు అంటున్నాడు మనం వరదిల్లాలి, ఆత్మీయంగా వరదిల్లాలి. ఆత్మీయంగా వరదిల్లాలంటే आत्मिक रूप से अपन उन्नति पाना है. आत्मिक रूप से उन्नति पाते तो दुनिया को नहीं देखेगा. अपन दुनिया में कौन क्या कर रहा है, अरे भले उसके पास बंगला होगा, कार होगा, सब होगा, अपन उसकी चिंता नहीं करने का. प्रभु आपने को क्या देना है वो देता ही है. क्या मालूम उसको बहुत सोना चांदी धन दौलत दिया और बड़ा बीमारी दे दिया, क्या वो अच्छा है? हाँ, करोड़ों रुपये डॉक्टर को डाल रहे. उससे अच्छा अपने को अच्छा शरीर दिया, अच्छा ఆరోగ్యం ఇచ్చిండు దేవుడు, మనకు ఆ పూట మంచిగా ఇచ్చిండు, అది మంచిది కదా. आत्मीय रूपंगा वर्दिलाल, आत्मिक रूप से अपन अभिवृद्धि पाना है. आत्मिक रूप से जब अपन अभिवृद्धि पाएंगे दुनिया को नहीं देखेंगे. हाँ, भले वो सोना पहन के घूम रहा होगा, अपने को कुछ पड़ी नहीं है. वो पीताम्बर साड़ी पहन के घूमता होगा, अपने को कुछ पड़ी नहीं है. प्रभु आपने को जो दिया उसमें खुश रहने का. आत्मीय रूपंలో మనం వర్ధిల్లితే అది ప్రభు కోరుతున్నాడు. ఆత్మీయంగా వర్ధిల్లితే దేవుడు అన్ని విషయాలు మనల్ని వర్ధిల్లింపజేస్తాడు. वर्दिलताम. पहला क्वेश्चन, वर्दिलालंटे अपने को क्या करना है? अपनी उन्नति पाना है, आशीष पाना है, अपना घर में सब अच्छा रहना चाहिए, तो क्या करना है? प्रभु की वचन बोल रहे. రెండో దిన వృత్తాంతాల గ్రంథం 31వ అధ్యాయం 21వ వచనం. इतिहास, दूसरा इतिहास 31वां अध्याय 21वां वचन, 386 पेज, 386 पेज, 31:21 లాస్ట్ వచన్. తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిరము సేవ విషయం మందేమి, ధర్మశాస్త్ర విషయమందేమి, ధర్మమందటి విషయమందేమి తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకంగా జరిగిస్తే వర్ధిల్లుతారట. सफल उन्नति हो गया. ये राजा हिजकिया के बारे में दिया है. రాజా హిజ్కియా ఎందుకు అభివృద్ధి పొందిండు, ఎందుకు ఆశీర్వదించబడ్డాడు, ఎందుకు రాజ్యం అతనిది ఎక్కువ అభివృద్ధి అయింది, ఎందుకు ధనవంతుడు అయింది, ఎందుకు ఆశీర్వదించబడ్డాడు? ఎందుకంటే దేవుని పని అయినా హృదయపూర్వకంగా చేసిండట. छोटी सी बात है. దేవుని పని ఎట్లా చేయాలా? मन लगा के करना. हृदय प्रभु की काम मन लगा के करना. హృదయపూర్వకంగా దేవుని పని చేయాలి. హృదయపూర్వకంగా దేవుని పని చేస్తున్నామా? दिल से. अभी मीटिंग्स आया है, मीटिंग के लिए हम दिल से गाना गाएंगे, सब अच्छा तरह से दिखाएंगे, प्रभु की स्तुति करेंगे, महिमा करेंगे, ताकि लोग जो आए हैं वो लोग देखना चाहिए कि वर्ली संग कुछ है. हाँ, దేవుని పని హృదయపూర్వకంగా చేయాలా, दिल से करने का. प्रभु को आराधना करने के लिए दिल से करने का, दिल से करना है. దేవుడు మన ఆరాధన చూడాలి, మన పని హృదయపూర్వకంగా ఉండాలి దేవుంది. గాలు హిందువులకి అంత అయితే మనం ఎట్లా చేయాలా? నాకు అది అరే ఏబి హే బాబా కుచ్. ఆ మనిషి యొక్క మాటలో ఉన్నది శక్తి. హృదయంతోనే అంటుకపోవాలా, నా హృదయం ఆయన హృదయం అంటుకపోవాలా అంటున్నాడు. మరి మన హృదయం దేవునికి అంటుకపోవాలా కదా. మనకైతే ప్రతి ఆదివారం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనం చేసే పని తెలిసే హృదయపూర్వకంగా దేవునితో చేయాలా. దేవుడు మనల్ని చూడాలా, నా సహోదరుడు, నా పిల్లగాడు, నా బిడ్డే, నా అమ్మాయి హృదయపూర్వకంగా వచ్చి నన్ను ఆరాధిస్తున్నట్టు దేవుడు మీదికి వెళ్ళి చూడాలా. ఏ పని చేసినా కానీ హృదయపూర్వకంగా చేయాలి. హృదయపూర్వకంగా वर्दिलालंटे फर्स्ट हृदय, जो भी प्रभु का काम करता है वो दिल से करने का. और उसका पहला वचन में क्या लिखा, वो उसी अध्याय का पहला वचन में लिखा, ఇదంతా సమస్తమైన తర్వాత అక్కడనున్న ఇశ్రాయేలు అందరూ యూదా పట్టణంలోకి పోయి యూదా దేశం అంతటను బెన్యామీను ఎఫ్రాయిము మనష్షే దేశంలో అంతటను ఉన్న విగ్రహములను నిర్మూలం చేసి దేవతా స్తంభములను ముక్కలుగా నరికి ఉన్నత స్థలంలోను బలిపీఠను పడగొట్టి తర్వాత ఇశ్రాయేలు అందరూ తమ తమ పట్టణంలోనున్న తమ తమ శాస్త్రం తిరిగి వెళ్ళిండట. వాళ్ళు పైలా చేసిన పని ఏంది? విగ్రహములను
పగలగొట్టిర్రు, ఇరుగ్గొట్టిర్రు. విగ్రహం అంటే ఏంది? విగ్రహం అంటే ఏంది? నువ్వు నీ కొడుకుని బాగా ప్రేమిస్తావు, అది నీకు ఒక విగ్రహం. నువ్వు ధనమును ఎక్కువ ప్రేమిస్తావు కదా, అది నీ విగ్రహం. ఎప్పుడు నీ పిసనాస్తిని కదా, ధనం 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 ధనం. తినవు, మంచి బట్టలు వేసుకోవు, పకాతం పైసలు బ్యాంకులో జమ చేస్తావు, అచ్చి పప్పులు తింటావు, బతుకుతావు. అదొక విగ్రహం. पगार आ रहा है 10,000, खाली 2,000 में जी रहे, खाली दाल पानी पानी करके पी रहे, खा रहे, बाकी का पैसा बैंक में डाल रहे, कुछ नहीं कर रहे, कंजूसी. కదా అదొక విగ్రహం, ధనాపేక్ష. లేక కొందరికి ఉంటుంది, అందరికీ ఏదున్నా అది నాకు గాల, सब खरीद के अपना घर में रखेगा, हमेशा कपड़ा खरीदेगा, हमेशा साड़ियाँ खरीदेगा. अदोका विग्रह. कपड़े का शौकीन, किसी की धन की शौकीन, किसी को खाने पीने का शौकीन. इस चीज़ को तोड़ के फेंक देना है. దేవుని హృదయపూర్వకంగా దేవుని పని చేయాలా, దేవుని పని హృదయపూర్వకంగా చేయాలా. अपने इच्छाओं को मार डालना है. तुम्हारा क्या इच्छा है मेरे को नहीं मालूम. ఆయన చేసింది ఏంది? విగ్రహాలను పగలగొట్టిండు. ఏ విగ్రహం ఉన్నదో. అబ్రాహాం తన కుమారుని ఇయ్యటానికి వెనకకు రాలేడు. నువ్వు కొడుకుని బాగా ప్రేమిస్తావా? నో. पहला దేవుని పని दिल से करना है, दूसरा अपनी लालच, अपना इच्छाओं को मारना है. तेरा इच्छा है आज प्रभु के पास नहीं जाने का, अपन घर में ही प्रार्थना करेंगे, सो जाएंगे. वो इच्छा को मार डालने का. तेरा काम है इधर आना है, इधर मंदा समय. దేవుని శరీరం ఉన్నది ఇక్కడ, దేవుని జీవగ్రంథం మాటలు ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ చిగురించే ఆరోన్ కర్ర ఉన్నది, ఇక్కడికి రావాలి. దేవుని పని హృదయపూర్వకంగా చేయాలా. अपना इच्छाओं को मार डालना. सामुएल क्या बोल रहे हैं? पहला सामुएल 16 अध्याय 7वां वचन. पहला सामुएल 16 अध्याय 7वां वचन. అయితే యెహోవా సాముయేలుతో ఇలాగ చెప్తున్నాడు, అతని రూపంను అతని ఎత్తును లక్ష్య పెట్టవు, మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టాడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపం లక్ష్య పెడతారు కానీ దేవుడు హృదయంను లక్ష్య పెడతాడట. ప్రభు अपने दिल को హృదయం లక్ష్య పెడతాడు, పై రూపం లక్ష్య పెట్టాడు. నువ్వు ఎంత అందం ఉన్నావు, నువ్వు ఎంత హ్యాండ్సమ్ ఉన్నావు, నీ హైట్ ఎంత ఉన్నది, నీ టైట్ ఎంత ఉన్నది ఏమద్దు. దేవుడు హృదయంను లక్ష్య పెడతాడు. दिल को वो देखता है, तुम्हारा दिल कैसा है. दिल से प्रभु के पास आ रहा है क्या? दिल से प्रभु की आराधना कर रहा है क्या? तुम ये देखता है. సౌలు దేవుణ్ణి హృదయపూర్వకంగా ఆరాధించాడు, తీసి పడేసిండు, దావీదును రాజును చేసేసిండు. आज मैं दिल से काम नहीं करूँगा, प्रभु मेरे को बोलेगा डेविड तो हट जा, मैं किसी और को खड़ा कर दूंगा. तुम दिल से काम नहीं करते हैं ना. प्रभु की काम दिल से करने का. दिल से नहीं करे तो प्रभु निकाल देगा, जा तू, तेरा जगह पे तेरा जैसा 100 जन है इधर मेरे पास, किसी ना किसी को उठा के लेके आ जाएगा. दिल से करना है प्रभु का काम. ప్రభు హృదయంను లక్ష్య పెడతాడు, నీ పై రూపం చూడాడు. దేవుని పని హృదయపూర్వకంగా చేయాలా. దేవుడు హృదయం లక్ష్య పెడతాడు. విగ్రహాలను మనం ఏం చేసేయాలా? तोड़ डालने का. ఏ విగ్రహం నీ మనసులో ఉన్నదో, किस लालच तुम्हारा है वो तोड़ के फेंक देंगे. అదే మళ్ళా దీన వృత్తాంతర గ్రంథం 26వ అధ్యాయం కోదాం. 26వ అధ్యాయం 4 నుంచి చదువుతున్నాం. అతడు తన తండ్రి అయిన అమజ్యా చర్య అంతటి ప్రకారం యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించాను. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకరయా దినములలో అతడు దేవుని ఆశ్రయించాను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతనికి వర్ధిల్లింపజేసిండు. తండ్రి అయిన అమజ్యా చర్యలంతట్లో యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించాడు. బాప్ కైసా కర్ రా వైసా బేటా బి కియా. అమాజ్యా రాజు ఉండే, అతడు యథార్థంగా ప్రవర్తించిండు, అతన్ని అభివృద్ధి చేసిండు. తర్వాత అతడు దేవుని పని చేయలేడు, అతన్ని తీసి పడేసి ఇంకొని పెట్టేసిండు. ఇప్పుడు ఉజ్జియా రాజు అయిండు. దేవుని పని నువ్వు ఎన్నిసార్లు మంచిగా చేస్తావో అంత నువ్వు అభివృద్ధి పొందుతావు. దేవుని పనికి నువ్వు నిర్లక్ష్యం చేస్తావు, నువ్వు డౌన్ఫాల్ అవుతావని వాక్యం చెప్తున్నది. ప్రభు की काम कितना दिल से करेगा तुम उन्नति पाओगे. प्रभु का काम को तुम दिल से नहीं करेगा, तुम्हारा डाउनफॉल चालू होएगा. ऐसा ये చెప్తున్నాడు. అదే 25వ అధ్యాయం
మొదటి 2 అధ్యాయంలో అదే. అమాజ్య ఏలన ఆరంభించినప్పుడు 25 ఏండ్ల వాడు, 29 సంవత్సరంలో యెరూషలేములో ఏలెను. అతడు తల్లి యెరూషలేము కాపురస్తురాలు, ఆమె పేరు యెహోయాదాను. అతడు యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించెను కానీ పూర్ణ హృదయంతో ఆయనను అంగీకరింపలేదు. పూర్ణ హృదయంతో అంగీకరించడానికి అమాజ్య ఏమైపోయాడు? డౌన్ అయిపోయాడు. పూర్ణ మనసుతో దేవుని దగ్గరికి వచ్చి దేవుని పని पूर्ण दिल से करेगा तो उन्नति होते है. దేవుని పని పూర్ణ మనసుతో చేయాలి. ये अपना दिल में उतार के रख लो ये बात, और यही है अपने को उन्नति लेके जाने के लिए. दूसरा कोई रास्ता नहीं है. अपने को आशीर्वाद मांगता है, अपने को डेवलप होने का है, तो पूरा दिल से प्रभु का काम करना है और अपने मन की इच्छाओं को तोड़ डालना है. हाँ, और जब तक तुम प्रभु का काम अच्छा तरह से दिल से करोगे, మనస్ఫూర్వకంగా పాటలు పాడుడు, మనస్ఫూర్తిగా ఆరాధన చేసుడు, దేవుని మందిరంలో మంచి పని చేస్తూ ఉంటే నువ్వు వరదిల్తా పోతావు. ఎప్పుడు నువ్వు దేవుని పనికి కిందికి వస్తావో దేవుడు అంటాడు, నువ్వు వద్దు నేను ఇంకోటి తీసుకొస్తా, तुझे निकाल दूंगा, किसी और को रख दूंगा. तुम बहुत अकड़ता है ना, तुम नहीं मांगता, हम दूसरे को लेके आते, ప్రభు लेके आते కదా అనే కీర్తన 92:13 తొందరగా 92:13 యెహోవా మందిరంలో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణంలో వర్ధిల్లుదురు. దేవుని మందిరంలో నాటబడాలట. దేవుని మందిరంలో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణంలో వర్ధిల్తారట. దేవుని మందిరంలో నాటబడటం అంటే ఏంది? प्रभु के पास एकदम स्थिर, नाटाबाड़ाला स्थिर. ये 10:30 बजे इधर आराधना चलता है, तू जाओ नहीं जाओ वो उधर रहता ही है, वो फिक्स है उधर. वो उन्नति पाएगा. कोई भी हो, मैं नहीं गए तो क्या होता है, वो तो रहेगा उधर. तुम है वो लिस्ट में. మందిరంలో నాటబడినవాడు ఓళ్ళు రాకున్నా కానీ ఆ వ్యక్తి ఉంటాడు, అంటే నాటబడ్డోడు. ఓళ్ళు రాకున్నా కానీ 5-6 ఉంటాడు. ఎట్లన్నా 5-6 ఎప్పుడు ఉంటారు? 10 మంది రాకున్నా నడుతుంది కానీ 4-5 ఫిక్స్. వాళ్ళు బీమార్ అయినా, కష్టం వచ్చినా, బాధ వచ్చినా వాళ్ళు ఆడ ఉంటారు. అంటే నాటబడిన వాళ్ళు, వాళ్ళు వరదిల్తారు. నాటబడిన వాళ్ళు, అది కీర్తన 1వ అధ్యాయంలోనే మనం చూస్తాం. నాటబడిన వాళ్ళు ఎట్లుంటారు, వాళ్ళు వరదిల్తారట. कीर्तन 1 अध्याय 1 वचन, पहला मत पढ़ू, 3 वचन पढ़ लेंगे. चलो. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంన నిలవక, అపాసకులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుతూ దివరాత్రం దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల ఏరున నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడట. అతడు చేయనదంతా సఫలమగును. 3 वचन दिया है. నాటబడుతున్నాడు చూడు. 3रा वचन में लिखा, నీటి కాలువల ఏరున నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. నాటబడిన వాళ్ళు నాలా నీళ్ళ ఊట దగ్గర నాటబడిండు. నీళ్ళు అంటే వాక్యం. నాటబడి అంటే ఆడ ఎప్పుడు నీళ్ళు ఉండనే ఉంటాయి, అది ఎప్పుడు ఫలిస్తూనే ఉంటుంది. ఓ సుఖజాతనే ఏవో. దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు, పాపుల మార్గంలో నిలవద్దు, అపాసకులు కూర్చుండే చోట కూర్చుండవద్దు. ఎప్పుడు దివరాత్రం ధర్మశాస్త్రం చదువుకొని ఉండేవాడు నీటి కాలువల ఏరున నాటబడినది ఫలమిచ్చు చెట్టు వాళ్ళే ఉంటాడు. वो भीख मांगते नहीं रहेगा. हमारे पास अभी कुछ नहीं है. अरे क्यों नहीं है? क्यों नहीं है? क्यों नहीं है? నా దగ్గర ఏం లేదు. ఎందుకు లేదు? ఎండిపోతున్నావు అన్నట్లు. దయచేసి आज विनंती कर रहा हूँ, मैं चाहता हूँ कि आप सब उन्नति पाए. మనమందరం ఆశీర్వాదించబడాలా, మనం అందరము అభివృద్ధి పొందాలా.
దేవుని కాలువ దగ్గర నాటబడాలి. ఏకదమ్ ఫిక్స్. దేవుని మందిరంలో నాటబడాలా, దేవుని దగ్గర నాటబడాలా. तुम्हारे को किसी चीज़ की कमी होने देगा नहीं प्रभु. ये प्रभु का वचन है और प्रभु का ये जुबान है. దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు, పాపుల మార్గాన నిలవద్దు, అపహాసకులు కూర్చుండే తోటకు. అపహాసకులు అంటే ముసలమ్మ ముచ్చట్టు చెప్పేటోళ్ళు. ఏ ఐసా है वो ऐसा है, उसका घर में क्या वो डेविड बहुत वाक्य बोलते उसका घर का देखा चरित्र का ऐसा है, ऐसा बोलने वाले. अरे तुम क्या है? प्रभु हर एक को कुछ कष्ट देता है, कुछ दुख देता है, उसमें से निकालने का मार्ग भी वही देता है. अपासकुल कूचुंड चोटा कूचुंडू, दूसरे के बारे में गलत बोलने वाले के संगति में नहीं करने का. दुष्टुल आलोचना ये संडे स्कूल में सिखाता है. दुष्टुल आलोचना तो नड़द्दू, పాపుల మార్గమున నిలవదు. అపాసకులు కూర్చుండేటాడా కూర్చుండదు. దివారాత్రం ధర్మశాస్త్రం చదువుతూ ఉండాలా, నీటి కాలువల ఏడు నాటబడది ఆకు వాడక ఫలమిచ్చే చెట్టు వలె ఉంటాం. దట్ ఈస్ ఫైనల్. ఆకు వాడక ఫలమిచ్చే చెట్టు వలె ఉంటాం, అభివృద్ధి పొందుతాం, ఆశీర్వదించబడతాం, మన అన్ని అక్కర్లు తీరుస్తాయి. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్. ప్రార్థిస్తున్నాం. మహోన్నతుడా, సర్వాధికారి, సృష్టికర్త, పరలోకపు తండ్రి, ప్రభువా నాయన, నీకు వేలాది వేలాది స్తోత్రములు నాయన. నీ వాక్యం ద్వారా ఎన్నో విషయాలు మాతో మాట్లాడినావు నాయన. మేము ఏ విధంగా వర్ధిల్లాలా, మేము ఏ విధంగా ఆశీర్వదించబడాలా, పరిశుద్ధ గ్రంథంలో నుంచి నువ్వు తీసి మాట్లాడినావు నాయన. అవును ప్రభా, మేము వర్ధిల్లాలా, మేము ఆశీర్వదించబడాలా, మేము ఇచ్చే వారంగా ఉండాలా కానీ పుచ్చుకునే వారిగా ఉండొద్దని బాబా నువ్వు చెప్తున్నావు. మేము ఇతరులకు సాయం చేసే వారంగా ఉండాలా కానీ సాయం తీసుకునే వారంగా ఉండొద్దని ప్రభా నువ్వు వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్నావు. మనం ఇచ్చే జీవితం దయచేయి నాయన. ప్రభా మా తప్పులు క్షమించు. మేము దేవుని మందిరం బయట ఉన్నాం నాయన, బయట ఉన్నాం. మా స్థితి సరిదిద్దు నాయన, మా జీవితాలు సరిదిద్దు, మా బ్రతుకు సరిదిద్దు. మమ్మల్ని నీ మందిరంలో ఆరాధించే భాగ్యం మాకు దయచేయము. పూర్ణ మనసుతో నీ పని చేసిన నేర్పు నాయన. పూర్ణ మనసుతో హృదయపూర్వకంగా నీ సంఘంలో పనిచేయడానికి నేర్పు నాయన. నిన్ను మహిమపరచుట నేర్పు. దుష్టుల ఆలోచన మాలోకి రాకుండాన్నట్లు చూడు నాయన. పాపులతో మేము సాంగత్యం చేయకుండా మమ్మల్ని సరిదిద్దు నాయన. ప్రభా అపహాసకులు కూర్చుండే చోట మేము కూర్చుండకుండాన్నట్లు సాయం చేయి దేవా. మా హృదయాలు మార్చు, మా తలంపులు మార్చు, మా క్రియలు మార్చు నాయన. మాతో నువ్వు ఉండు నాయన. నువ్వు మాలో ఉంటే ఇవన్నీ జరుగుతాయి నాయన. నువ్వు మమ్మల్ని మర్చిపోతే మేమేమి లాభం లేదు నాయన. హృదయపూర్వకంగా నీ పని చేయడానికి నేర్పు నాయన. దేవా మా ప్రార్థన అంగీకరించి మమ్మల్ని ఆశీర్వదించి పంపు ప్రభా. నీ వాక్యం మా హృదయంలో నిల్వని నాయన. నీ వాక్యానుసారం జీవించడానికి మా జ్ఞానం దయచేయి ప్రభా. మా ప్రార్థన అంగీకరించి మమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తావని నమ్ముతూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామం బట్టి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకును తాగు స్తుతి